అర్ధరాత్రి గ్రామం మొత్తం నిద్రపోతున్న సమయంలో చింత చెట్టుకున్న శిలల్ని ఎవరో తీస్తున్నారని తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆ కుర్రాడు ఆ చింత చెట్టు కొంత దూరంలో కాపు కాశాడు. అనుమానించినట్టే ఆ చింత చెట్టు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ చీకట్లో ఆ వ్యక్తిని చూసి ఈ కుర్రాడు షాక్ అయ్యాడు. దెయ్యాల్ని బంధించి ఆ చింత చెట్టు కట్టే మాంత్రికుడే. అప్పుడు ఆ కుర్రాడు ఈ షాకింగ్ విషయాన్ని ఊరు మొత్తానికి చెప్పాడు. ఊరంతా కలిసి ఆ మాంత్రికుడిని నిలదీస్తే డబ్బు మీద ఆశతోనే ఇలా చేశానని చెప్పాడు. ఇది ఇలాగే రిపీట్ అయితే వాళ్ళ ఊరు దెయ్యాలకి హబ్గా మారే అవకాశం ఉందని భావించి ఆ మాంత్రికుడిని ఊరంతా కలిసి చంపేశారు. ఆ మాంత్రికుడు చనిపోయిన వారానికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఆ వర్షాలతో పాటు భయంకరమైన శబ్దాలతో ఉరుములొచ్చాయి. ఆ ఉరుముల మధ్యలో మెరుపు వేగంతో ఒక పిడుగొచ్చి ఆ చింత చెట్టుపై పడి ఆ ఫోర్స్కి చెట్టు తగలబడిపోయింది. ఆ చెట్టుకున్న ఒక్కో శిల ఊడిపోతూ వచ్చింది. ఇన్ని రోజులు బందీగా ఉన్న ఆ దెయ్యాలకి ఆ క్షణం స్వేచ్ఛ దొరికింది. మళ్ళీ బంధించడానికి ఆ ఊరిలో మాంత్రికుడు కూడా లేడు. అప్పటి నుంచి ఊరిలో సాయంత్రం 6 దాటాక మనిషి అన్నవాడు తిరగడం మానేశాడు. ఇప్పటికీ అదే రూల్. ఆ ఊరు ఎక్కడో కాదు, మన రాయలసీమలో చిత్తూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు బార్డర్లో ఉంది.